హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు డాన్ భార్య ది ఎస్కేప్. పార్ట్ 7లోకి వచ్చేసాము. మరి నిజంగానే పెళ్లి చేసుకుంటావా అతన్ని అని అడిగాడు అతను. అందుకు కావ్య వంకరగా నవ్వుతూ, నేను అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వేమైపోతావు అని అంటూ, అతన్ని పెళ్లి చేసుకోవడానికి కాదు, నేను అతనితో ఉంటుంది. నాకు అతను ఏటీఎం లాంటివాడు. అతని దగ్గర అధికారం ఉంది, డబ్బుంది, పలుకుబడి ఉంది. వాటిని నేను యూజ్ చేసుకుంటున్నాను అని అంది. ఒక్కవేళ నీ మీద డౌట్ వస్తే అని అడిగాడు అతను డౌట్గా. ఛాన్సే లేదు. అస్సలకి నా మీద డౌట్ రాదు. ఒక్కవేళ వచ్చిన మరుక్షణం నేను కొంచెం ఏడిస్తే చాలు కరిగిపోతాడు. లేదు, నాకేదైనా దెబ్బ తగిలినట్టు యాక్ట్ చేసినా, నాకు హెల్త్ బాగాలేనట్టు యాక్ట్ చేసినా చాలు, అసలు విషయం మర్చిపోయి నా కోసం వెలువెల్లాడిపోతాడు అని గర్వంగా చెప్తుంది. అయితే అతన్ని ఆ ఆట బొమ్మను చేసి ఆడిచ్చేస్తున్నావు అన్నమాట అని అన్నాడు అతను. ఆట బొమ్మలో కాదో నాకు తెలియదు, కానీ పెద్ద మూర్ఖుడని మాత్రం చెప్పగలను అని అంటూ విరగబడి నవ్వుతూ అతన్ని తన 2 చేతులతో చుట్టేసి మళ్ళీ అతని నుంచి కొంచెం దూరంగా జరుగుతూ, నీకు తెలుసా, మా నాన్న నా బ్యాంక్ ఖాతాలన్నిటినీ క్లోజ్ చేశాడు, నా క్రెడిట్ కార్డ్స్ అన్నిటినీ సీజ్ చేశాడు. సో ఇప్పుడు నాకు డబ్బు అవసరం. ఆ డబ్బుతో పాటు పలుకుబడి అవసరం. ఆ పలుకుబడితో పాటు నా వెంట పిచ్చివాడిలా పడే మనిషి అవసరం. ఇన్ని అవసరాలతో పాటు ప్రజెంటు మా నాన్న చూపు నీ మీద పడకుండా ఉండడానికి, మనం సేఫ్గా ఉండటానికి ఇతను అవసరం. ఇన్ని అవసరాలున్నప్పుడు, అవి అన్నీ ఒక మనిషితోటే తీరుతున్నప్పుడు, ఆ మనిషిని నేను ఉపయోగించుకోవడంలో తప్పులేదు కదా. అసలుకి వీటన్నిటికంటే నాకు ఇంకా థ్రిల్ కలిగించే విషయం ఏంటో చెప్పనా అని అంటూ క్యూరియస్గా అతని వైపు చూస్తుంది. చెప్పు అన్నట్టు తల ఊపాడు నవ్వుతూ అతను. అన్విత ఉంది చూసావా, అదే ఆ విక్రమ్ పెళ్ళాం. దానికి అది నేను ఓ పెద్ద మహారాణిని అని తెగ ఫీల్ అయిపోతుంది ఆమెకి ఆమె. కానీ చివరికి అది నాకు పని మనిషిలాగా అయిపోతుంది. అలా అయిపోయేలా నేను చేస్తాను అని అంది. ఒకవేళ మన గురించి విక్రమ్కి తెలిస్తే ఏం చేస్తావు అని అడిగాడు అతను. అక్కడి దాకా రాణియన్ మనోహర్, నీకెందుకంత భయం అని అంది. నీకెందుకంత భయం ఉంది? సరే, మరి నువ్వు విక్రమ్కి అతని భార్యని ఎందుకు దూరం చేయాలి అని చెప్పి చూస్తున్నావు? నీకేంటంత సరదా? నువ్వు ఎటు అతన్ని పెళ్లి చేసుకోవు కదా. నీకు కావాల్సింది అతని డబ్బు, అధికారమే కదా. అంతవరకు ఉపయోగించుకొని వదిలేయచ్చు కదా. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్ళడం ఎందుకు? అనవసరమైన విషయాల్లో తలదూర్చకు. నీకు ఏ పని అప్పచెప్పామో ఆ పని చేస్తే చాలు కదా అని అడిగాడు డౌట్గా. అందుకు కావ్య, చెప్పాను కదా, తనకు తాను ఓ మహారాణిని అని ఫీల్ అవుతుంది. నా మీద పెత్తనం చేయాలని చెప్పి చూస్తుంది. నన్ను విక్రమ్ నుంచి దూరం చేయాలని చెప్పి చూస్తుంది. నాకు ఆమె నచ్చలేదు. సో నేను ఆమెను నాకు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుందామని ఆలోచిస్తున్నాను. ఇందులో తప్పేముంది? తర్వాత నిజం తెలిసాక ఎటు ఎవరం ఏమీ చేయలేం. చెప్పాను కదా విక్రమ్ ఒక మూర్ఖుడని. మరి అతను మూర్ఖుడు కాకపోతే ఎవరో తన పెళ్ళాం గురించి మాట్లాడినా, లేదా వదిలేసి ఇప్పటికిప్పుడు నువ్వు నా దగ్గరికి రా, నేను ఆపదలో ఉన్నాను అని అంటే ఆమెను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వస్తాడా? లేదు, రోడ్డు మీద ఉన్నప్పుడైనా, రోడ్డు మీద నేను ఫోన్ చేసినా రోడ్డు మీద వదిలేసి వస్తాడా? బుద్ధున్నవాడు ఎవడైనా అలా చేస్తాడా? ఇంకా డైరెక్ట్గా మీ ఇద్దరు సుఖంగా ఉంటే నేను చూడలేను అనేలాగా మాట్లాడితే ఎవడైనా వదిలేసి వస్తాడా భార్య అని? దేన్ని బట్టి తెలియటం లేదా అతని పెళ్ళాం మీద అతనికి ఎంత ప్రేమ ఉందో? ఆ మాత్రం తెలియట్లేదా? ఇదే నాకు విక్రమ్ అంటే ప్రేమ అని వెంట పడుతుంది. అతను ఆమెని కనీసం ప్రేమించడం కాదు కదా, కేర్ కూడా చేయడు. అట్లీస్ట్ నాకిచ్చే ప్రయారిటీలో 1% కూడా ఆమెకి ఇవ్వడు. అందుకనే నేను ఆడుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? అయినా నువ్వేంటి తన మీద జాలి చూపిస్తున్నావా అని అంది కోపంగా అతని వైపు చూస్తూ. అది కాదు కావ్య, అనవసరం విషయాల్లో చిక్కుకొని మన ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ చేస్తావేమోనని నా బాధ.
అండ్ ఇది సార్ కూడా నీకు హెచ్చరించమన్నాడు. నీ వెనుక పడుతుంది, నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే నీ మీద అతనికి డౌట్ రాకూడదు అని. అలానే అతను నిన్ను ఎంత నమ్ముతున్నాడో మేము కూడా చెక్ చేసుకొని చూసుకోవడానికి. అందుకే ఈరోజు నీకు చిన్న దెబ్బ తగిలింది అనగానే సార్ నాతో చెప్పాడు. ఆమెకి దెబ్బ తగిలిందంట, వెళ్ళి చూసిరా అని. మన ప్రేమ గురించి అతనికి కూడా తెలుసు. మన ప్రేమకి ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తానని, కావలసి వస్తే మనల్ని వేరే దేశం పంపించైనా అక్కడ ఉండేలాగా, అంటే సేఫ్గా ఉండేలాగా చేస్తానని, కాకపోతే తనకి డాన్గా ఎదగాలని, ఈ ముంబై సిటీసే కాకుండా మిగిలిన సిటీస్ కూడా అతని కనుసన్నల్లోనే ఉండాలని అతని కోరిక, అంతే. అందుకు విక్రమ్ అడ్డొస్తున్నాడు. విక్రమ్ అడ్డు తప్పించాలని అతను చూస్తున్నాడు. అందుకే నిన్నిక్కడికి పంపాడు. సో నీ కాన్సంట్రేషన్ ఎప్పుడు విక్రమ్ మీద ఉండాలి, కానీ విక్రమ్ పక్కనున్న అన్విత మీద కాదు. విక్రమ్ మూర్ఖుడేమో కావచ్చు, కానీ అన్విత మాత్రం మూర్ఖురాలు కాదు. అతనికి ఆమె అంటే ఇష్టం ఉందో లేదో తర్వాత సంగతి, కానీ ఆమెకి మాత్రం చాలా ఇష్టం అతనంటే. చాలా సందర్భాల్లో ఆమె అతన్ని సేవ్ చేసింది. చాలా తెలివిగా. ఆ విషయాలన్నీ నీకు తెలుసో లేదో, కానీ మాకు తెలుసు అని చెప్పాడు అతను. వాళ్ళ మాటలన్నీ బయట నుంచొని వింటున్న అనితకి కడుపు రగిలిపోయేలా చేసింది. తన భర్త మీద తనకే తెలియకుండా అంత కుట్ర జరుగుతుందని ఊహించలేదు అన్విత. ఇంకా ఎక్కువసేపు ఓపికగా నుంచొని వినలేకపోయింది. అందుకే ఆవేశంతో ఆ తలుపుల్ని ధడేల్మని ఒక్కసారిగా ఓపెన్ చేసింది. ఆ సౌండ్ విన్న కావ్య అండ్ మంచం మీద కూర్చున్న మనోహర్ ఇద్దరు ఒక్కసారిగా తుల్లిపడి లేచి నించున్నారు. తీరా కావ్య అన్వితని చూసి చాలా విక్రింతగా ఒక నవ్వు నవ్వుతూ, నువ్వా? ఇంక నేను ఇంకా ఎవరో అనుకున్నాను. ఏమని చూసి కూడా దడుచుకోవాలా మనోహర్? సరేలే, ఇక నువ్వెళ్ళు, ఇదొచ్చిందిగా, దీని వెనకే వాడు వస్తాడు అని అంటూ చిన్నగా చెప్పింది. అతను కూడా అన్వితని చూసి ఎగతాళిగా నవ్వుతూ బయటికి వెళ్ళేవాడు కాస్త అన్విత భుజానికి కావాలనే డాష్ ఇచ్చి ఎంచక్కా బయటికి వెళ్ళిపోయాడు. అయితే కావ్య అన్వితని చూస్తూ తన కళ్ళల్లో అసూయని నింపుకొని, చూడు అన్విత, నీకు ఎన్ని తెలిసినా నో యూజ్. సో నువ్వేమిన్నావో నాకు తెలియదు. ఒక్కవేళ ఏదైనా విన్నా కానీ మర్చిపోతే నీకే మంచిది. కాదు కూడదు అని నువ్వు విక్రమ్కి నిజాలు తెలియచెప్పాలి అని అనుకున్నావే అనుకో, నేనేంటో నీకు చూపించాల్సి వస్తుంది అని బెదిరించినట్టుగా మాట్లాడింది. అందుకు అన్విత కావ్యాన్ని సుటిగా చూస్తూ, అంటే నీకు విక్రమ్ అంటే ఇష్టం లేదా, ప్రేమ లేదా, కనీసం జాలి దయ కూడా లేదా? మరి ఎందుకు విక్రమ్ వెనుక పడుతున్నావు? ఓ, డబ్బు అధికారం కోసమేనా? చివరికి అతన్ని ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది కోపంగా. అందుకు కావ్య సమాధానం చెప్తూ, అవి అన్నీ నీకు అనవసరమైన విషయాలు. అయినా సరే అడిగావు కాబట్టి నిజం చెప్తున్నాను విను. నీ మొగుడంటే నా మాజీ లవర్, అంటే ప్రజెంట్ నా మాజీ లవర్ అనుకునే విక్రమ్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. ఇక ఇప్పుడు కూడా అతన్ని నేను ప్రేమించడం లేదు. కానీ అతని వెనుక ఉన్న పవర్ని, మనీని, అన్నిటినీ ప్రేమిస్తున్నాను. నాకు పవర్ కావాలి, అలానే మనీ కావాలి, అలా వాటితో వచ్చే ఎంజాయ్మెంటు కావాలి. నెంబర్ 1 పొజిషన్లో విక్రమ్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు నేను అతని పక్కనే ఉంటాను అని అన్నది ధీమాగా. అందుకు అన్విత మాట్లాడుతూ, మరి ఈ నీ మోసం విక్రమ్కి తెలిస్తే అప్పుడు అతని పరిస్థితి ఏంటి అని అడిగింది. నువ్వున్నావు కదా, అతను వద్దు అన్నా కానీ పడి ఉంటావు కదా. ఒకవేళ అతను నేను చేసిన మోసాన్ని తలుచుకుని సూసైడ్ చేసుకుంటే నువ్వే రక్షించుకో, నాకేం అవసరం లేదు. నాకు ఇప్పుడు ఎప్పుడు అతని మీద ప్రేమ లేదు. అతనేమైపోతుంది నాకేంటి? ఒక్కవేళ నా గురించి నిజం తెలిసినా నేను శుభ్రంగా ఎస్కేప్ అయిపోతాను. నన్ను రక్షించడానికి నా వెనుక చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇవన్నీ నువ్వు విక్రమ్కి చెప్పాలనుకున్నా నమ్మనీయకుండా ఉండడానికి నేనున్నాను కదా అని అంది చాలా యాటిట్యూడ్గా. ఆమె యాటిట్యూడ్ చేసిన అనితకి అర్రికాలి మంట నెత్తికెక్కింది. ఆమె ఏం చేస్తుందో ఆమె ఆలోచించుకునే లోపే కావ్య చెంపని చెల్లుమనిపించింది. ఎంతకి తెగించావే? డబ్బు అధికారం కోసం ఒక పచ్చని కుటుంబాన్ని కూలదొస్తున్నావు.
ఒక మనిషి నమ్మకాన్ని సమూలంగా నాశనం చేస్తున్నావు. అంతగా ప్రేమించి, అంతగా నీ కోసం ఆరాటపడే మనిషి నమ్మకాన్ని మీద దెబ్బ కొడుతున్నావు. అసలు నీది ఒక ఆడపుట్టికేనా? నీకు సిగ్గు, మానం, మర్యాద అనేవి ఏమీ లేవా? ఎంతమందిని మారుస్తావు నువ్వు? అని అంటూ ఆ చెంప, ఈ చెంప వాయించేసింది. అయితే కావ్య కూడా ఏమాత్రం తగ్గకుండా అన్వితని కొట్టడానికి చెయ్యి లేపింది. అంతలో బయట అడుగుల సౌండ్ వినిపించింది. ఆ! ప్లీజ్ ఎవరైనా హెల్ప్ మీ. ఆ! అన్విత, నేను ఎప్పటికీ మీ మధ్యలోకి రాను. నన్నిలా బాధించటం న్యాయమా? నేను అస్సలకే బెడ్ మీద ఉన్నాను. ప్లీజ్ విక్రమ్, ప్లీజ్ ఎక్కడున్నావు? రా, నీ భార్య నన్ను కొట్టి చంపేస్తుంది అని అంటూ గట్టి గట్టిగా అరిచింది. కావ్య ఎందుకు అలా సడన్‌గా ప్లేట్ ఫిరాయిస్తుందో అర్థం కాకుండా అయోమయంగా చూస్తుంది అన్విత. ఇంతలో విక్రమ్ లోపలికి రానే వచ్చాడు. విక్రమ్ ఇంకొక సెకండ్‌లో వచ్చేస్తాడు అనగా అతను వచ్చే ముందు తన తలని ఆ మంచం గోడకి గట్టిగా కొట్టుకొని కింద పడిపోయింది కావ్య. ఆ మంచానికి కావ్య తగలడం, ఆమె వెనకే అన్విత ఉండడం చూసిన విక్రమ్ గబగబా అన్వితని పక్కకు నెట్టేసి కావ్య దగ్గరికి వెళ్ళి, "ఏం జరిగింది కావ్య?" అని అడిగాడు ఆదుర్దాగా. "ఏమో విక్రమ్, నీ భార్య నన్ను ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్తావే నా విక్రమ్‌ని" అని అంటూ గట్టి గట్టిగా కొడుతుంది విక్రమ్. "చూడు నేనేం చేశానని" అంటూ అతనికి ఆమె చెంపల్ని చూపించింది. అన్విత కొంచెం గట్టిగానే కొట్టడం వల్ల ఆమె చెంపల మీద ఆ చేతి వేళ్ల ముద్రలు పొంగి కనిపించాయి. అది చూస్తూనే విక్రమ్‌కి పట్టరాని కోపంతో అన్విత వైపు చూశాడు. అంతలో అన్విత, "అవును కొట్టాను. అయితే ఎందుకు కొట్టానో చెప్తాను విను" అంటూ తాను నువ్వనుకుంటున్నట్టు ఇన్నోసెంట్ అమ్మాయి ఏం కాదు. ఆమె ఒక స్పై లాంటిది అని చెప్తూ ఉండగానే, "చూసావా విక్రమ్, నన్ను ఎన్ని మాటలు అంటుందో. తను నన్ను బాధ పెట్టింది కాక ఇంకా నా మీద నిందలు వేస్తుంది. ఇంకా నేను బ్రతికి ఉండడం వేస్ట్. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీకోసం నేను ఎన్ని కష్టాలైనా భరిద్దాం అనుకున్నా కానీ నువ్వేమో నా దారిలోకొచ్చి నేను నీకున్నాను, నీ బాధ్యత నాది అని చెప్పి తీసుకొచ్చినావు. కానీ నీ భార్యకి అదేమి ఇష్టం లేనట్టుంది. అందుకే నా మీద లేనిపోయిన నిందలు వేస్తుంది" అని రాణి ఏడుపుని నటిస్తూ శోకండాలు పెడుతూ విక్రమ్ చూడకుండా పక్కనే ఉన్న నైఫ్ తోటి తన చేతిని కట్ చేసుకొని, "అయ్యో చూసావా, నా చేతికి గాయం కూడా అయింది. ఇప్పటిదాకా చూసుకోలేదు నేను" అని అంటూ ఆ కత్తిని వెంటనే పక్కన పెట్టేసింది విక్రమ్ చూడకుండా. అప్పటిదాకా అన్విత వైపు చూస్తున్న విక్రమ్ కావ్య వైపు తిరిగి ఆమె చేతి నుండి బ్లడ్ రావడం చూసి ఆ గాయం ఎలా అయిందో కూడా చూసుకోకుండానే విక్రమ్ అన్విత వైపు తిరిగి, "నీకెందుకింత అసూయ ఆమె అంటే? నేను చెప్పాను కదా, నాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు అని. అయినా నువ్వు మనిషిలాగా ప్రవర్తించావా? ఛీ, నీ ముఖం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి పో" అని అంటూ విపరీతమైన కోపంతో ఆమె జుట్టు పట్టుకొని బయటికి విసిరేసినట్టుగా నెట్టేశాడు. అతను నెట్టిన నెట్టుకి ఆమె తల వెళ్ళి కారిడార్ గోడకి తగిలింది. అయితే ఆమెను బయటికి తోసివేసిన విక్రమ్ స్పీడ్‌గా కావ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. కనీసం అన్వితకి ఏం జరిగింది? అంత పెద్ద సౌండ్ ఎందుకు వచ్చింది తను నెట్టినప్పుడు అని కూడా వెనక్కి కూడా తిరిగి చూడలేదు. కానీ కావ్యని మాత్రం ఒక గాజు బొమ్మలాగా అపురూపంగా చూసుకుంటున్నాడు. కింద పడ్డ ఆమెని పైకి లేపి మంచం మీద కూర్చోబెట్టి ఆమె చేతి గాయానికి మందు రాస్తూ అన్విత వైపు కూడా చూడకుండా, "ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్విత. నిన్ను చూస్తుంటే నా మీద నాకే సిగ్గేస్తుంది" అని అంటూ వెనక్కి తిరిగి కూడా చూడకుండా చెప్పాడు ఆమె వినేలాగా. అయితే అన్విత మాత్రం అది ఏమీ లెక్క చేయకుండా, "విక్రమ్, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వనుకున్నట్టు ఆమె అమాయకురాలు కాదు. నిన్ను ముంచేయడానికి వచ్చిన ఒక మాయావి" అని అంటూ ఇంకా ఏదో చెప్పే లోపే, "అన్విత, మర్యాదగా చెప్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే నాలో రాక్షసుడిని చూస్తావు" అని అన్నాడు. ఆ మాటలకి అన్వితకి చాలా బాధేసింది. తను ఏం చెప్తున్నానో కూడా వినకుండా ఆమె వైపు మాత్రమే అతను మొగ్గు చూపిస్తున్నాడు. అది కూడా అతన్ని ఒక మూర్ఖుడిని చేసి ఆడిస్తున్నాను అని అనుకుని ఒక మనిషికి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. తానే ప్రాణంగా బ్రతుకుతున్న నన్ను మాత్రం పురుగును చూసినట్టు చూస్తున్నాడు. అయినా ఇంకా ఎందుకిక్కడ ఉండాలి నేను అని అనుకుంటూ విక్రమ్ వైపు చూసింది చివరి ఆశగా. అతను కనీసం ఆమె వైపు తల కూడా తిప్పి చూడలేదు. అతని వీపు ఆమెకి కనిపిస్తూ ఉండగా
అతన్ని చూస్తూ ఈ హాస్పిటల్ నుంచి కాదు విక్రమ్, నీ జీవితంలో నుంచి, ఈ ఊరి నుంచి నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇక ఎప్పటికీ నీకు కనిపించను అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరింది ఆమె. మధ్యలో వస్తూనే ఆమె అదే టైంలోనే తను ఎక్కడికి వెళ్ళాలి అనుకుందో అక్కడికి టికెట్స్ బుక్ చేసేసుకుంది. అలానే తన ఇంటికి వెళ్ళి తన లగేజ్‌ని, తన జ్ఞాపకాల్ని కూడా తుడిచిపెట్టాలి అనేసి నిర్ణయించుకుంది గట్టిగా. ఆమె ఇంటికి రాగానే పిచ్చి పట్టినట్లుగా అనిపించింది ఆ ఇంటిని చూస్తుంటే. నేరుగా తన గదిలోకే వెళ్ళిపోతుంది. వెనుక నుంచి పని మనిషి పిలుస్తుంది. అమ్మా, జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా? అయ్యో, అదేంటమ్మా, తలకేమైందమ్మా, అంత దెబ్బ తగిలినట్టుంది, కట్టు కడతానుండండి అని పిలుస్తున్నా వినిపించుకోకుండా చకాచకా పైకి వెళ్ళిపోయింది. తనకి కావాల్సిన లగేజ్‌ని అంతకుముందే ప్యాక్ చేసుకోవడం వల్ల ఇక తనకు ఏమేం కావాలో కూర్చొని నిదానంగా చూసుకుంది. ఇంతలో ఆమె ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. తను ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకుందో ఆ ప్రదేశానికి సంబంధించిన టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా, ఏ టైంకి ఉందో ఆ టైం షెడ్యూల్ అన్నీ అక్కడ ఆమెకి మెసేజ్‌లో కనిపించాయి. తర్వాత శృతికి ఫోన్ చేసి తాను వెళ్ళిపోతున్న విషయం చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిన శృతికి తాను ఎక్కడికి వెళ్తుందో శృతికి కూడా చెప్పడం ఇష్టం లేనట్టు, తర్వాత ఫోన్ చేస్తాను, కొంచెం పని ఉంది అని అంటూ ఫోన్ పెట్టేసింది. అంతలో ఆమె ఫోన్‌కి ఇంకో మెసేజ్ వచ్చింది. అది శృతి నుంచి కాదు, కావ్య నుంచి. ఆమెకి అది కావ్య అని అక్కడ నెంబర్ ఫీడ్‌లో లేకపోయినా ఆ నెంబర్ చూస్తేనే ఆమెకి అర్థమైపోయిద్ది అది కావ్య నెంబర్ అనేసి. అందులో ఒక ఫోటో కనిపించింది. అది కావ్య తనకి కావాలనే సెండ్ చేసింది అని అర్థమైంది. కానీ తను చూడకూడదు అనుకుంటూనే చూసింది. అందులో విక్రమ్ ఎంతో అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. ఆ ముఖంలో రెస్ట్‌లెస్ క్లియర్‌గా కనిపిస్తుంది. తాను కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. అయితే కావ్య మాత్రం ఇలా పెట్టింది. అతను నిద్రలో కూడా నన్ను వదలాలని అనుకోవటం లేదు. అలా ఏనాడైనా నీకోసం ఇలా నీ భర్త అనేవాడు చేశాడా? నా భర్త అని నువ్వు చెప్పుకోవడం తప్పితే నీ మీద ప్రేమ లేదు అతనికి. ప్రేమ లేని మనిషిని పట్టుకొని ఎన్నాళ్ళు వేలాడుతూ ఉంటావు? నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా ఆ ఇంటి మహారాణివి కావు. ఆ ఇంటి పని మనిషివే అవుతావు. కానీ ఒకటి చెప్పనా? నీకు ఆ పని మనుషులకి అట్టే తేడా లేకుండా పోయిందబ్బా! ఇది నువ్వు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత నీకే మంచిది. నీ మేలు కోరే నీకు చెప్తున్నాను. ప్రేమకి, ప్రేమ లేని తనానికి తేడా ఏమిటో చూసావా? నాకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఎంత విలువిల్లాడిపోతున్నాడో! మరి నీకు అంత గట్టి దెబ్బ తగిలినా కానీ అతను కనీసం నీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిజం నువ్వు చెప్పాలనుకున్నా నీ నోటి నుంచి నిజం కూడా వినలేదు. అదే అబద్ధం నేను చెప్తే అతను చక్కగా నన్ను నమ్మేశాడు. అంటే అర్థమేంటి? నా మీద అంత నమ్మకం అనే కదా! నీ మీద నమ్మకం లేదనే కదా! నమ్మకం, ప్రేమ, విశ్వాసం లేని చోట నువ్వుండి మాత్రం ఏం చేస్తావు? అంతేలే, గతి లేని దానికి మళ్ళీ వేలాడటం తప్పితే. సరే, ఇక్కడే ఉండాలనుకుంటే ఉండు, కాదు అనను. కానీ రేపు నేను ఇతన్ని పెళ్లి చేసుకొని వచ్చాక నా ఇంటి పని మనిషిగానే చూస్తానే కానీ విక్రమ్ మొదటి భార్యగా మాత్రం చూడను అని ఆ మెసేజ్ సారాంశం. అది చూశాక అన్వితకి ఒక్కసారిగా కోపం, ఆవేశం ఉప్పొంగినాయి. తానేం చేస్తుందో తెలుసుకోలేనంత బాధ ఆమెని కమ్మేసింది ఒక్కసారిగా. అలానే ఆ ఫోన్ని, ఆ మెసేజ్‌ని పక్కకు పెట్టేసి గోడవైపుగా చూసింది. ఆ గోడ మీద తమ పెళ్లినాటి ఫోటో అది. ఎంతో ప్రేమగా తాను ఆయిల్ పెయింటింగ్ చేపించుకుంది. చుట్టూ బంగారు పూత పూసినట్టు ఉన్న ఫ్రేమ్ కట్టించుకుంది. అది తన ఇష్టం అండ్ విక్రమ్ ఇష్టం కూడా ఉంది. అలానే వార్డ్రోబ్‌లో చాలా వరకు అతనికి ఇష్టమైన కలర్స్‌తో ఉన్న, అతను ఇష్టపడి కొన్న బట్టలు, థింగ్స్ మాత్రమే ఉన్నాయి. తనకిష్టమైన కలర్ ఏంటో మర్చిపోయింది. తనకిష్టమైన ఫుడ్ ఏంటో మర్చిపోయింది. తనకేమిష్టమో తాను మర్చిపోయింది. విక్రమ్‌కి ఏమిష్టమో, తాను ఏ కలర్‌ని ఇష్టపడతాడో, తాను ఎలా ఉంటే ఇష్టపడతాడో, అతనేం తింటాడో, ఎలా ఉంటాడో అన్నీ తనకిష్టం వచ్చినట్టే నడుచుకోవడం నేర్చుకుంది ఇన్నాళ్ళు. ఇక ఇప్పుడు అలా కాదు. తన ఇష్టాల్ని తను మళ్ళీ రిపీట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని ఒక్కసారిగా మూలకి గట్టిగా విసిరి కొట్టేసింది. అది
సున్నితమైన చెక్కతో చేసి ఉండటం వల్ల, అది కూడా చాలా సున్నితంగా చేసి ఉండటం వల్ల అది పగిలిపోయి చెల్లాచెదురుగా పడింది. అందులో ఉన్న ఫోటోని తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దానికి నిప్పంటించింది. తాను సెలెక్ట్ చేసుకున్న అతి కొద్ది బట్టలు మాత్రమే తన లగేజ్‌లో సర్దుకొని మిగతావన్నిటిని తీసుకొచ్చి ఒక మూటగా పెట్టి పక్కకు పెట్టేసింది. అది చూసిన పని మనిషి, "అమ్మా! ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ఇవన్నీ సర్దేస్తున్నారు? ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? మీరు ఇల్లు విడిచిపోతున్నారా? అయ్యగారికి మీకు గొడవ ఏమన్నా అయిందా?" అని బాధగా అడిగింది. అంతలో ఇంకో ఫోటో పంపింది కావ్య. అందులో ఆమె చేతికి ఎంతో కాస్ట్లీ అయిన డైమండ్ రింగ్ ఉన్నట్టుగా చూపించింది అందులో. ఆ పక్కనే విక్రమ్ అమ్మ, నాన్న ఫోటో పెట్టి, వాళ్ళు తనని నిజమైన కోడలంటే నువ్వే అని మెచ్చుకున్నారు అని కూడా రాసింది. "ఈ రోజైనా నిన్ను పరామర్శించడానికి నీ ఇంటికి వచ్చారా? నన్ను చూడు. నాకు బాగాపోతే నా కోసం ఎంతమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరూ నా వాళ్ళు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీ వాళ్ళు అని అనుకుంటున్నావు కదా! కానీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి నువ్వు. వీళ్ళందరూ నా వాళ్ళు. నాకు ఇచ్చిన ప్రయారిటీ నీకు లేదంటే నీ స్థానం ఏమిటో తెలుసుకో" అని అందులో మళ్ళీ ఆమెను రెచ్చగొట్టేలా ఒక మెసేజ్ అయితే పాస్ చేసింది కావ్య. అది చూసిన అన్విత ఇంకా బాధపడింది. అయితే అది నిజమో అబద్ధమో కూడా తను తెలుసుకోలేకపోతుంది. కారణం, విక్రమ్ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, తనకి దెబ్బ తగిలినా కానీ పట్టించుకోకుండా కింద పడ్డ శ్రావ్యనే చూశాడు. అంటే వీళ్ళందరూ కూడా కింద పడ్డ కావ్యనే చూశాడు. అంటే వీళ్ళందరూ కూడా ఆమెకే ప్రయారిటీ ఇచ్చారేమో, నేను వీళ్ళెవరికి పనికిరానేమో అని తనకి తానుగా నిర్ణయం చేసుకుంది. తన చేతికి విక్రమ్ పెట్టిన ఇంకో రింగుని చూసింది. అది కావ్య పంపించిన రింగుతోటి పోల్చుకుంటే ఎందుకు పనికిరాని దానిలాగానే అనిపించింది. ఆమె పోల్చుకునేది అందరి దృష్టిలో ఖరీదు అనిపిస్తుందేమో, కానీ కాదు. అది అక్కడ తాను ఇచ్చే ప్రయారిటీ. తాను ఎంతో సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకున్న ఉంగరంలాగా అనిపించింది. దానిలో ఎంతో ప్రేమ ఉన్నట్లుగా అనిపించింది. కానీ తన చేతికి ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టు స్టేటస్ సింబల్గానే ఉంది. కానీ ప్రేమ కనిపించలేదు ఆ ఉంగరంలో ఆమెకి. ఇన్నాళ్ళు తాను కనీసం అత్తమ్మకైనా కానీ నా మీద ప్రేమ ఉందేమో అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా కావ్య దగ్గరికే వెళ్ళారా? ఏ రీజన్ లేకపోతే ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తారు? బహుశా వాళ్ళకి కూడా నేను అక్కర్లేదేమో అని అనుకుంది మనసులో చాలా మదనపడుతూ. అయితే అక్కడ జరుగుతున్నది వేరే అని ఆమెకి ఆ క్షణంలో తెలియదు. బహుశా అది తెలిస్తే ఆమె ఆ క్షణంలో తన ప్రయాణాన్ని విరమించుకునేదేమో. తను ఏ ప్రేమనైతే కోరుకుంటుందో అక్కడ దానికోసమే తన అత్త పోరాడుతుందని ఆమెకు ఆ క్షణంలో తెలియలేదు. అసలు విక్రమ్ తల్లిదండ్రులు హాస్పిటల్‌కి కావ్య దగ్గరికి ఎందుకు వెళ్లారు? విక్రమ్‌కి తెలిసిన నిజాలేంటి? ఎవరి గురించి తెలిశాయి? విక్రమ్ తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? విక్రమ్ ఇంటికి వచ్చేసరికి అన్విత వెళ్ళిపోయిందా? మరి వెళ్ళిపోయిన అన్వితని తిరిగి ఎలా కలుసుకున్నాడు అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు కథని నేను ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే చాలా ఇంకా వివరంగా రాయొచ్చు. తర్వాత చాలా నేను అనుకున్న స్టోరీ రాయాలి అని. కానీ అది చాలా ల్యాగ్ అయిద్దేమో అని రాయలేదు. అన్నీ కుదిచ్చి రాసా. ఇంకా కుదిచ్చమంటే ఒక్క గంటలో చెప్పేసేయొచ్చు. కానీ మన ఫీలింగ్స్, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ ఫీలింగ్స్, ఆ తర్వాత మగవాళ్ళు పడే వేదన అన్నీ చూపించాలని ఒక కథ. ఒక నవల రాయడం అంటే అది, ఇది అని చెప్పేసి చెప్పలేం కదా! సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ అండి. కొత్ కథ కొత్తగానే ఉంది కదా! నాకు తెలిసి నేను ఇలాంటి స్టోరీ యూట్యూబ్‌లో వినలేదేమో అనుకుంటున్నాను. నేను వినలేదు. సో, మీరెవరైనా విన్నారేమో తెలియదు. నేను రాయాలనుకున్నది రాస్తున్నాను. సో, ప్లీజ్ ఎంకరేజ్ మీ. మీరు తొందరగా కావాలి అంటే ఎక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండా 1, 2 ఎపిసోడ్‌లో చేయొచ్చు. కానీ దానివల్ల ఇన్‌కంప్లీట్‌గా ఉంటది. ఫస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదబ్బా! క్లియర్‌గా మీకు ఒక్కొక్కటి వివరంగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళే నన్ను ఫాలో అవుతారు. అండ్ రోజుకి 2 ఎపిసోడ్స్ పెట్టమన్నారు. అది మాత్రం కుదరదబ్బా! నాకొకటి రాయడానికే చాలా కష్టంగా ఉంది. అంటే మీన్స్ చాలా టైమ్ టేకింగ్. ఎందుకంటే మనం ఆలోచించాలి. ఎన్నో ఆలోచనలొస్తాయి. వాటిలన్నిటిని కుదించాలి. ఒక దగ్గర రాయాలి. పాయింట్ టు పాయింట్ కలవాలి. ఇన్ని ఉంటాయి కదా! సో, అవన్నీ ఒక కొలిక్కి తెచ్చేటప్పటికి చాలా టైం పడుతుందండి. ఓకేనా? ప్రెజెంట్ అయితే ఒక్క ఎపిసోడే ఇయ్యగలుగుతున్నాను. సారీ ఫర్ ఇంకా
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండబ్బా! వ్యూస్ అయితే తక్కువే